ఏంటి మొహం పడుతున్నావు? నువ్వేంటో మాకు తెలియదు అనుకున్నావా? ఏం తెలుసు? నువ్వు పెద్ద నీకెలా తెలుసు? ఫేస్ చూసి ఫేట్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, బ్యాక్ చూసి బ్యాక్ గ్రౌండ్ చెప్పేవాళ్ళు నేను లోకల్. నువ్వేం మొహం పడుకు. స్టార్ హోటల్ కావాలా, 5 స్టార్ హోటల్ కావాలా, లాడ్జ్ కావాలా, గెస్ట్ హౌస్ కావాలా, ఫామ్ హౌస్ కావాలా, హౌసే కావాలా, రేట్ గురించి ఏం కంగారు పడుకు. క్యాష్ డౌన్ చేస్తాడు, చెక్ ప్రాబ్లం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావు? ప్లేస్ తీసుకెళ్ళి. ప్లేస్ నేను ఫిక్స్ చేస్తాను. వాట్ ఏ వండర్ఫుల్. ఒక్క డైలాగ్ తో ఎంత దిగిపోయావి. సేమ్ హైట్. ఇదేంటి ఉమెన్స్ హాస్టల్ తీసుకొచ్చావు? బోట్ ఇలాగే ఉంటుంది, లోపల బ్యాక్గ్రౌండ్ మాత్రం వేరేగా ఉంటుంది. కమ్ ఆన్. ఓయమ్మో, పెద్ద ఫ్యాక్టరీ ఉందే. ఏం కళ్యాణి, నువ్వు ఫోన్ చేసి చెప్పినా నేనేనా? బ్యాక్ చూసి బ్యాక్గ్రౌండ్ చెప్పేస్తావుగా, చెప్పు. ఈ ఫ్యాక్టరీ ఓనర్ గుండక్క. 3 years నుంచి. 3 సంవత్సరాల నుంచా? పబ్లిసిటీ లేకుండా, నాకు తెలియకుండా, ఇంక్లూడింగ్ రిసెప్షనిస్ట్. ఇదిగా వీళ్ళు రాజేశ్వరి, పుష్ప, మేరీ, బేగం, హరిత, పూర్ణిమ, జ్యోతి. అందరూ కిందకి రండి. నా హైట్ సరిగ్గా డ్రెస్, వెయిట్, పర్సనాలిటీ. ఇదిగా ఈ రాత్రి నువ్వు రెస్ట్ తీసుకో. వాళ్ళిద్దరికి అవకాశం ఇస్తా. రేపు ఎర్లీ మార్నింగ్ నీకు. అదేలా నువ్వు నాకే కావాలి. నాకు కావాలి. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వే కావాలి. నువ్వే కావాలి. ఓకే ఓకే ఓకే. అందరినీ సాటిస్ఫై చేసేంత స్టమీనా ఉంది. రేసు గుర్రంలా కనబడుతున్నాను కదూ. ఈ బాడీ అప్ టు బాటమ్ మీదే. కమ్ ఆన్ మై డియర్ గర్ల్స్, కమ్ ఆన్. ఇదేంటి వెపన్స్ తీశారు? బాబు, ఓ ఫుల్ స్కాచ్ పెట్టరామా. హలో. నువ్వేంటి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతున్నావు? వేర్ ఎవర్ యు గోస్ అవర్ నెట్వర్క్ ఫాలోస్. హత్య. తాగే అలవాటు ఉందా? అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి. మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటిదే సోకు ఒకటిదే కదా. ఎన్నాళ్ళు ఇలా? నాకు ఉద్యోగం రాగా నిజం చెప్పేస్తానండి. ఫుల్ తాగేయగలవా? అయ్యి బాబు చచ్చిపోతాను. అయితే నేను కంపెనీ ఉన్నా నీకు. బిల్లు ఎస్తున్నప్పుడు కంపెనీ ఎవడితే అంటే ఇచ్చుకో. హలో సార్. హలో సునీల్, ఎక్కడున్నావు? నేను శీషా పబ్లో ఉన్నాను సార్. అంతకుండా నా ముందే కూర్చుని మందు కొడుతున్నాడు సార్. అలాగా, 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. ఓకే సార్. ఈ లోపు నేను లైట్ గా హాఫ్ సోడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా? సోడా ఏం కర్మ, స్కాచ్ కూడా తాగు. బిల్లు నేను పే చేస్తాను. ఓ థ్యాంక్ యూ సార్. ఓకే, మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో చీర్స్. ఏం చదువుకున్నావు? డిగ్రీ. ఏ ఉద్యోగానికి అప్లై చేసావు? మేనేజర్ పోస్ట్ కోసం. కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా, ఓన్లీ ఇన్ అమెరికా. నువ్వేం చేస్తుంటావు? చంపుతుంటా. ఓహో, దోమల్ని నల్లుల్ని చంపుతుంటావా? అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట. మంచిగా ఏదన్నా చెప్పొచ్చుగా. బేరార్. ఎక్కడ ఎక్కడ హంతకుడు ఎక్కడ? సునీల్, సునీల్ ఎక్కడ? హంతకుడు ఎక్కడ? పారిపోయాడు సార్. పారిపోయాడా? సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా? అవును, సైరన్ లేకపోతే పోలీస్ జీప్ ఎలా అవుతుంది? సైరన్ అంటే అంతకుడు ఎక్కడ ఎందుకు ఉంటాడు సార్? పారిపోయాడు. ఓ, ఎంత మిస్టేక్ జరిగిపోయింది. ఇప్పుడు ఏమిటి చేయడం? బిల్లు కట్టడం. ఎవరది? ఓ, పబ్లిక్ బిరా. మీరు హంతకుండా చూసారా? వీడు సరేనండి, వాడు అసలు మంట చూసుంటాడా? చూడకుండా చూసామని చెప్పాల్సిన అవసరం లేదు. సరే అయితే చెప్పు, హంతకుడు ఎలా చంపాడు? ఇంత పెద్ద కచ్చాడు కూడా కసగచ్చి. అబ్జెక్షన్. అన్ని కసక్కలు లేవు, సింగిల్ కసక్. అది కూడా కత్తి కాదు, బ్లేడ్. నీకెట్టా తెలుసు? చెప్పాను కదా పబ్లిక్ అని. ఓ, ఇట్స్ ఆల్ రైట్. వాడి వరకు ఎంతమంది ఉన్నారు? ఓ 10 మంది దాకా ఉంటారు సార్. అబ్జెక్షన్. 10 మంది లేరు, ఒకే ఒక్కడు. వాడొక్కడే 10 మందితో సమానం. సార్ ఆడు 10 మందితో సమానం అయితే నేను 100 మందితో సమానం సార్. సునీల్, చాలా సునీల్, నీలో ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే మిగతాది నేను చూసుకుంటాను. మీరు తర్వాత చూసుకుందరు గానీ ముందు ఈ బిల్లు చూసుకోండి. చూసేదంటే కట్టేస్తాం. ఈ బిల్లు 5,000 వచ్చింది. 5,000? అంత డబ్బులు మన దగ్గర లేవే ఇప్పుడు. మెళ్ళో చైన్ ఉందిగా. ఓహో, థ్యాంక్స్ రా, సమయానికి గుర్తు చేసావు. నా మెళ్ళలో గొలుసు లేకపోయినా పర్లేదు కానీ వాడి చేతులకు మాత్రం సంఖ్యలు పడాలి. అరే, నేను బాగుంటుంది కానీ నువ్వు ఇచ్చేసే చెప్తా. సరే సార్, నేను అంతకుండా పట్టుకునే వరకు నిద్రపోను సార్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. అరే, జీపు మెల్లగా స్టార్ట్ చెయ్యి, పైన సైరన్ అయ్యి బాగా. నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది మనవాడికి. ఆగో, ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికే? అయ్యగారింట్లో వంట మనిషిని. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. మధ్యలో నీ అనుమతి ఉంటాయి, బోర్డు అనుమతి. మతి లేకుండాను. నీకేసం ఉంటే చెప్పు. ఇదిగో, నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు జోక్యం కలిగించుకోనక్కర్లే. నీకెందుకో మధ్యలో బోర్డు థింగ్స్ మూసుకుని నువ్వు బయట నిలబడు. వస్తా. ప్యూర్లీ పర్సనల్. నమస్కారం డాక్టర్ గారు. ఏమిటో ఇలా వచ్చావు? చెప్పుకోవడానికే సిగ్గేస్తుందండి. 35 ఏళ్ళు వచ్చాయి. చెయ్యి వేస్తే
నీ కేసు అర్థమైంది. ఇంజక్షన్ రాసిస్తాను, డాక్టర్ మణిగారితో చేయించుకో. అయ్యగారు చాలా గొప్ప డాక్టర్. చెయ్యి చూడక్కర్లా, ఫేస్ చూస్తే చెప్పేస్తారు. మంచిదండి, వస్తానండి. డాక్టర్ మణి, డాక్టర్ మణి గారు, డాక్టర్ మణి. అయ్యా, తమరు కొంచెం డాక్టర్లా కనిపిస్తున్నారు. కొంచెం మిగిలినంత ముష్టివాడి గెటప్లా ఉందా? అన్న డాక్టర్ మణి గారు ఎక్కడ దొరుకుతారు? దండం పెట్టుకుంటే ఎదురుగానే దొరుకుతారు. మహానుభావ, తమరేనా? మీ కేసు ఏంటో? ఇదిగో, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆ చీటీ డాక్టర్ గారికి ఇవ్వు. సింపుల్. దొరికావురా. అయ్యో, ఇంజక్షన్ చెప్పి ఇక్కడ తీసుకొచ్చారేమిటి? పడుకో. నాకేం భయం లేదు డాక్టర్ గారు, నిక్షేపంగా ఇంజక్షన్ చేయించుకోగలను. చేసేయండి. పడుకోరా. పడుకా. అయ్యో, పడుకోబెట్టు. పడుకా. పడుకుంటారే బాబు, అంత కోపడతారేంటి? కొత్త రకం చేసినా ఏంటిది? సిస్టర్. అమ్మా. డాక్టర్ గారు, తమరు కళ్ళు కనిపించవా ఏమిటండి? ఇంజక్షన్ చేయడానికి కూడా లైట్లు వేసుకుంటున్నారు. కళ్ళ కోసం కాదు, కత్తిరించడం కోసం. నాకు కత్తిరింపు పక్కర్లేదు సార్, జస్ట్ ఇంజక్షన్ చేస్తే సరిపోతుంది. షటప్. నేను ఎల్కేజీ అనుకున్నావా? ఎంబీబీఎస్ డాక్టర్ని. దాంట్లో ఏం రాస్తుందో తెలుసా? నీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయమని. అయ్యో, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఏమిటండి? నాకు ఇంకా పెళ్ళే కాలి బాబా. సార్, పెళ్ళై 3 పిల్లలు కూడా ఉన్నారు. నువ్వు నాశనమైపోతావురా, నువ్వు చచ్చిపోతావురా. నాకు తెలుసు. ఏం లేదు, స్మాల్ కట్టి అంతే. సిస్టర్, ఇంజెక్షన్. అయ్యో, ఇది అబ్రాహ్మణ్యం అండి. నేను అస్కలిత ఘోటక బ్రహ్మచా. అమ్మా, అమ్మో, యవనాభివృద్ధి కోసం వస్తే ఏ అభివృద్ధి వచ్చిందండి ఆయన? అమ్మో, అయ్యో, అమ్మా, అయ్యో, అయ్యో, అయ్యో. ఏడవకు. కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఈ చీటీ ఇస్తే 200 రూపాయలు ఒక స్టీల్ పళ్ళేస్తారు, పుచ్చుకో. అవి కూడా నువ్వే తీసుకో బాబు, చెయ్యాల్సింది చేసావుగా. ఓరే దేవుడే. అమ్మా, అయ్యో, అయ్యా, అయ్యో. పళ్ళెం 200 రూపాయలు. ఓరే నీ అమ్మ కడుపు మాడ, నా జీవితం హోమగుండం చేశావు కదరా. అమ్మో, అమ్మో. ఈ స్టీల్ పళ్ళెము నాదే, ఆ గొళ్ళెము నాదే. నాయనోయ్, దేవుడోయ్, అమ్మో. ఏటి పంతులు గారు అట్ట నడుతున్నారు? అయ్యో, 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 అయ్యో. ఏమైంది పంతులు గారు? పరువానికి బలవంతాన మనసు మూసి మమతలు రోసి మనుగడ మసి చేస్తావా? పరువానికి బలవంతాన. ఏమైనా పంతులు గారు, ఏడుతున్నా కూడా మీలో ఏదో ఇది ఉందండి. నీ బొంద ఇది, నీ శార్థం ఇది, నీ పిండాకుడు ఇది. ఆ ఇది కాస్త కత్తిరించి పారేశారు. ఈ జన్మకి పిల్లలు పుట్టే యోగ్యత కూడా లేదు. చిట్టి, పంతులు గారికి నేనే దగ్గరుండి కట్ చేయించా. ఇంకా ఆయనకి జీవితంలో పుట్టరు. నువ్వు నా చేతే తాళి కట్టించుకో. సచ్చినడా? కృష్ణుడా?